పక్కన పెట్టేస్తున్నారేమో. రైట్. ఇదే నేపథ్యంలో ఐవీఆర్ఎస్ అనే అంశం మళ్ళీ బాబు గారు తీసుకోవడం, దాన్ని 2 రకాలుగా వాడుతున్నారు. ఒకటి ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి, హామీలకు సంబంధించి, లేదంటే ప్రభుత్వ పాలనకు సంబంధించి. రెండోది మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి. ఇది ఎలాంటి రాజకీయంగా చూడాలి బాబు గారి విజన్లో? ఇది ఒక భాగమా? ఇప్పుడు వాళ్ళకి కొంతమంది కన్సల్టెంట్స్ ఉంటారండి, అమెరికాకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు. వాళ్ళకి తలకు ఒక్కొక్క పని ఇవ్వాలి. పనిస్తే కొంత వాళ్ళకి అప్పుడేదో అన్నట్టున్నారు కదా, 10 లక్షలు పెట్టుబడి పెడితే ₹1 కోటి దాకా సంపాదించుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని. అందులో భాగం ఇట్లాంటి ఎవరికొకళ్ళకి ఇస్తారు, ఒకళ్ళకో ఇద్దరికో నలుగురికో కలిపేసి కన్సల్టెన్సీ ఏజెన్సీ పెట్టేసి వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళు ఇది అని చెప్పేసి వాళ్ళకి అక్కడ అమెరికాలో చేసే సిస్టంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు, మీకు అద్భుతంగా ఉందండి అనేసి. ఐవీఆర్ఎస్ కాల్స్తో సమాచారం సేకరించేది ఏముంటుంది వాటిట్లలో? ఇందులో సంతృప్తి అని చెప్పి వరకు చంద్రబాబు గారు అట్లా చెప్పేవాళ్ళు 19కి ముందు. ఆనందం 97% మంది ఆనందంతో ఉన్నారు, 96% ఆనందం. మీరు చూస్తూ ఉండంటే రేపు పొద్దున ఇది ఐవీఆర్ఎస్ కాల్స్ చేశాక రేపు పొద్దున ఏం చెప్తారంటే ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాతను రాష్ట్రంలో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు, మాది మంచి ప్రభుత్వం అని భావిస్తున్నారు, ఇదే సాక్ష్యం ఐవీఆర్ఎస్ కాల్స్లో చేశామని చెప్తారు. దానికి ఇంకో సాక్ష్యం కూడా చెప్తారు, మొన్న ఎలక్షన్స్ అప్పుడు మేము ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి అభ్యర్థులు ఎంపిక చేసాం, ఆ అభ్యర్థులే గెలిచారు, కాబట్టి ఐవీఆర్ఎస్ కాల్స్కి 100కి 90% యాక్యురసీ ఉందని కూడా చెప్తారు. దానికి దీనికి సంబంధం